అన్ని నాతోనే చెప్పి ఇక నువ్వే నేను వండి పెడతా, తోముడు కడుగుడు అంతా నీ పని. వ్యూ ఏమన్నా ఉందా? వ్యూ చూడండి. డ్రోన్ని పంపిద్దాం, మనమేం పోతాం. పాల ప్యాకెట్ కూడా అడుగుదామా? అవసరం లేదా? పాలు కూడా అడుగు. కార్న్ఫ్లెక్స్ విత్ డ్రై ఫ్రూట్, ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? పాల ప్యాకెట్ తీసుకున్నామా, వేడి చేసుకున్నామా, కార్న్ఫ్లెక్స్ వేసుకున్నామా, బ్రేక్ఫాస్ట్ రెడీ. పబ్లిక్ హోటల్లో పోతే పబ్లిక్ వచ్చిన ఇంకోటి వచ్చిందా మళ్ళీ గిరాకీ? ఇంకెవరన్నా వచ్చిందా? తమిళనాడులోకి ఎంటర్ అయినామో లేదో ఫుల్ ట్రాఫిక్ జామ్ తో వెల్కమ్ చెప్పింది మాకు తమిళనాడు. కార్లో నుండి స్టవ్ తీసి నా బాటిల్, భాస్కర్ బాటిల్, ఎక్స్ట్రా బాటిల్ అన్నిట్లలో కూడా వెండిలు పెట్టి నింపేస్తున్నా. పొద్దున్న లేచి వెండిలు లేకపోతే కడుపు క్లీన్ కాదు అది. చంద్రుడు చూడండి ఎంత బాగుండో. నేను కిందికి పోయి వేడినీళ్ళు పెట్టుకొని బాటిల్ నింపుకొని వచ్చిన. బాత్రూంలో అన్నారు, ఇంకా వండుకొని ఉన్నారు ఇద్దరు. ఏమన్నా అంటారు ఇద్దరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నిన్న మేము 3 క్షేత్రాలను దర్శనం చేసుకుని మైత్కూరు లాగిపోయినాము. మీరు నిన్న వీడియో చూస్తే మేము ఏమేమి క్షేత్రాలు దర్శనం చేసుకున్నామో మీకు అందులో తెలుస్తుంది. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మైత్కూరు నుంచి కాణిపాకంకి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్లో మనకు కాణిపాకం ఉంది. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి టైం ఉంటే గోల్డెన్ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మనం అరుణాచలంకి వెళ్దాము. బట్టలు వేసుకో బాబు, బట్టలు వేసుకో, టైం పాస్ చేస్తున్నాము. అందరం రెడీ అయిపోయినాము. పొద్దున 4 గంటల నుంచి లేపితే ఇప్పుడు లేచి 6 గంటలకు రెడీ అయ్యింది. ఈ రోజు మాత్రం మంచిగా ప్రిపేర్ అయి ఉన్నాము. ఏదేమన్నా కానీ మంచిగా మేము తెచ్చుకున్న సామాన్లల్లో అన్ని వండుకొని తినేసి పోదామని. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ బయట లేదు, లంచ్ బయట లేదు. ఇన్ కేసు ఏదైనా ప్రసాదం దొరికి, అన్నదానం దొరికితే లంచ్ చూద్దాం, కానీ లేకపోతే వండుకొనే తిందాం. ఈరోజు అన్ని తెచ్చుకున్నాం, కడుపు ఖరాబ్ చేసుకోవద్దని. తెచ్చుకున్నప్పుడు వండుకొని తినాలి కదా, మళ్ళీ అట్లనే ఇంటికి పట్టుకోవద్దు. దాన్ని తెచ్చుకున్న దానికి లాభం ఏంటి? చలో రూమ్ చెక్అవుట్ చేసేసి కార్లంతా లగేజ్ సెట్ చేసుకొని మనం కాణిపాకంకి అయితే బయలుదేరదాం. బాత్రూమ్ చూడండి, ఓ ఫ్లోర్ పైకి కట్టిండు రూమ్ కంటే. అది ఎందుకు అట్లా కట్టిండో నాకు అర్థమైతే. మళ్ళీ లోపలికి పోయేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు పైన దాక్కుతుంది ఆ డోర్ పైకి. ఏం మర్చిపోలేక చీరలా అన్ని చేసుకున్నా. పద పెడుతున్నావు లొకేషన్? అవును పెట్టినా. ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది? 191. ఎప్పటివరకు రీచ్ అవుతాం? 9:46 వరకు రీచ్ అయిపోతాం. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసుకునేది ఏం లేదు, కార్న్ఫ్లెక్స్ తెచ్చుకున్నాము. ఆ కార్న్ఫ్లెక్స్ పాలు ఎక్కడన్నా పాల ప్యాకెట్ తీసుకొని పాలు వేడి చేసుకొని పాలల్లో వేసుకొని తినేసి, అరటిపండ్లు దొరికితే అరటిపండ్లు కొనుక్కుందాం. కథం బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆ బయట ఇడ్లీలు చక్కగా ఉండలేవు, చట్నీలు చక్కగా ఉండలేవు. అడ్డమైన చట్నీలు, అడ్డమైన ఇడ్లీలు తిని కడపంతా ఖరాబ్ అయిపోతుంది. నిన్నది చాలా చండాలంగా ఉండే ఇడ్లీ. పాలు తీసుకున్నాము. ఇప్పుడు 7 అవుతుంది ఎగ్జాక్ట్గా. 8:30కి అట్లా ఆగి ఆ పాలను వేడి చేసుకొని మంచిగా కాన్ఫ్లెక్స్ వేసుకొని ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. తినేసేసి ముందరికి వెళ్ళిపోదాము. దొరికితే ఇక్కడ అరటిపండ్లు కూడా తీసుకుందాం. ఈరోజు కంప్లీట్గా వండుకొనే తిందాం. బయట ఫుడ్ ముట్టేదే లేదు ఈరోజు. ఏమంటావు భాస్కర్? నువ్వు ఉండగా మాకేం టెన్షన్. అన్ని నాతోనే చెప్పి ఇక నువ్వే నేను వండి పెడతా, తోముడు కడుగుడు అంతా నీ పని. గిన్నెలు తోముడు అంతా భాస్కర్ పని. బండిగాడు వస్తే ఆడు అడిగేస్తుండే మంచిగా. నా దగ్గర కడుగుడు మంచిగా వచ్చేవానికి బండిగానికి, కానీ రాలేడాడు. ఉంటారు ఇక దోస్తులలో తీసుంటోళ్ళు కూడా. ఏం చేస్తాం, మీ ఆడు ఆగిపోయిందని చెప్పి మేము ఆగిపోలేం కదా, మేము స్టార్ట్ అయిపోయినాం అంతే కదా. తగ్గేదిలే. ప్రేమ్ మంచిగా పచ్చ చొక్కా వేసుకొని రెడీకి కూర్చుండు. ఇప్పుడు అవతారంలో ఉన్నాడు. గుడి రాగానే ఇంకో అవతారంలోకి మారిపోతాడు. కింద 3/4 నుంచి మన లుంగిలోకి వచ్చేస్తాడు. బా సూర్యుడు చూడండి, కొండ అవతల నుంచి బయటికి వస్తున్నాడు.
రాయచోటిలో ఆగి మట్టి పళ్ళు కూడా తీసుకున్నాను నేను. ఎక్కడన్నా ఇంకొక హాఫ్ అన్ అవర్ నడిపేసేసి ఇక్కడ ఆగి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. కరెక్ట్ ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. 9:30 వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది. కాకపోతే బ్రేక్ఫాస్ట్ అంటే పాలు వేడి చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది కదా. మోస్ట్లీ 10 వరకు కాణిపాకంలో అయితే ఉంటాం మనం. ఆపేసి బ్రేక్ఫాస్ట్. ఆ పాల ప్యాకెట్లు పట్టుకో. వ్యూ ఏమన్నా ఉందా? వ్యూ చూడండి. డ్రోన్ని పంపిద్దాం, మనమేం పోతాం. అన్నీ రెడీగా చేయి. సిలిండర్ గిట్టది, పాలు వేడి చేద్దాం. నాదే ఎక్స్ట్రా బ్యాగ్ తెచ్చిన, ఉట్టిగా ఖాళీ బ్యాగ్ తెచ్చిన, ఇడిచిన బట్టలు పెట్టుకొని. సిలిండర్ తీసి బయట పెట్టి మ్యాగీ రేపు చేసుకుందాం. ఈరోజు కాన్ఫ్లెక్స్ తినేద్దాం. కొంచెం సాటు పెట్టి రాదు, గాలి తగలకుండా. ఇక్కడ గాలే లేదు అసలు. అడిగినా నీలోష్ కత్తెర ఉంది డాష్ బోర్డ్లో. మరి కత్తెర లేకపోతే కష్టపడి. పాల ప్యాకెట్ కూడా అడుగుదామా? అవసరం లేదా? పాలు కూడా కడుగు. పాలని కడిగితే పాలు నీళ్ళు అయిపోతుంది. కత్తెర పోయాలి. దానికి ఒక కత్తెర. ప్రేమ అవతారం చూడండి ఎట్లుందో. మళ్ళీ గుడి దగ్గర ఆగంగానే లుంగి కట్టేస్తాడు. ఈ లొకేషన్ చాలా బాగుంది. పాలు వేడే లోపు కొన్ని మంచి డ్రోన్ షాట్స్ తీసుకుందాం. లేకపోతే మళ్ళీ నాకు టైం ఇయ్యరు డ్రోన్ షాట్లు తీసుకుందాం అంటే. కాన్ఫ్లెక్స్ విత్ డ్రై ఫ్రూట్. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? పాల ప్యాకెట్ తీసుకున్నామా, వేడి చేసుకున్నామా, కాన్ఫ్లెక్స్ వేసుకున్నామా, బ్రేక్ఫాస్ట్ రెడీ. వెనకాల సూర్యుడు ఉన్నాడు, అందుకే నేను నల్లగా అనిపిస్తాను. అంటే చాలా ఇష్టం. చూసేదా పాలు వేడి చేసుకున్న గిన్నె కూడా భాస్కరే అడుగుతుంది. ఉండేదేముంది, పాలు వేడి చేస్తాడు. మధ్యాహ్నం వండుతలే మంచిగా నీకు ఆలుగడ్డ టమాటా చేస్తావు. మధ్యాహ్నం దొరికితే పన్నీర్ తీసుకొని పన్నీర్ కూడా ఇద్దాం. మళ్ళీ ప్రోటీన్కి ప్రోటీన్. భాస్కరాన్ని వీక్ చేయకుండా ఉండాలి. అంతేనా? భాస్కర్కి తిండి పెట్టకపోతే మన పని చేస్తాడు. ఇక నువ్వు ఏం చెప్పినా చేస్తాడు. కాకపోతే టైంకి తిండి కావాలి. తిండి పెట్టాలి భాస్కర్కి. ఇప్పుడు మేము తినే కూడా భాస్కరే అడిగేస్తాడు. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినాం కదా. అర్ధగంట విరిగిపోయింది టైం కూడా గూగుల్ మ్యాప్స్లో. 10:15 వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్గా కాణిపాకంకి కొట్టిద్దాం. పొద్దున కార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మంచి రెస్ట్ తీసుకుంటుండు. జరసేపు ప్రేమ్ని ముందర పంపించి నేను వెనక కూతున్నా. కూర్చోపో నేను పండుకుంటా. కాణిపాకం పోయేదాకా నేను ఒక ఉరికేస్తాను. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకొని వచ్చిండు. మళ్ళీ కాణిపాకం దగ్గరలోకి వచ్చినాక ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నాం. ట్యాంక్ ఫుల్ చేయవా? పీలేరా? ఇక్కడ నుంచి కాణిపాకం ఎంత? 56 కిలోమీటర్లా? మంచిగా ఉంటుందా రోడ్? 4,200 పడ్డది. నీ ఆల్టర్లో వచ్చినప్పుడు దాంట్లో రాలేదు. 60%. ఏంటిది ఇది? కార్ పార్కింగా? కార్ పార్కింగ్కి 60యా? గుడి లోపలికి ఫోన్ కెమెరాస్ ఏవి కూడా అలవలేవంట. అందుకని ఇంకా లోపలైతే ఏం వీడియోలు తీయలేము. వచ్చినాక ఒకసారి కుదిరితే డ్రోన్ షాట్స్ ఏమన్నా తీయడానికి ట్రై చేస్తా, పర్మిషన్ ఉంటే. అది కూడా కెమెరాని ఫోన్ ని అన్ని కార్లనే పెట్టేసేసి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. దర్శనం చేసుకుని మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చినాము. నేను చేతికి పెట్టుకున్న డిజిటల్ వాచ్ కూడా ఇప్పేసి కౌంటర్లో పెట్టించారు 5 రూపాయల టికెట్కి. మళ్ళీ అది కలెక్ట్ చేసుకుని వచ్చిన. నేను ఇంకా ఫోన్ తీసుకోవాలన్నా కెమెరా తీసుకోవాలన్నా అని అడుగుతున్నా ప్రేమ్ని. తీసుకోపోతాడు కౌంటర్లో పెట్టాల్సి వస్తుండే. దర్శనం 150 టికెట్ దర్శనంకి వెళ్ళినాము. జస్ట్ 15 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. మంచిగా అయింది దర్శనం కూడా. పబ్లిక్ లేరు ఎక్కువ. నేను ఫస్ట్ టైం కాణిపాకంకి రావడం, దర్శనం చేసుకోవడం నాకు తెలిసి. అంటే చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా గుర్తులేదు నాకైతే. ఇప్పుడైతే ఫస్ట్ టైమే. నువ్వు కూడా ఫస్ట్ టైమా? ఏం అన్ని క్షేత్రాలు తిరిగిండు ఆల్మోస్ట్. కాకపోతే అరుణాచలంకి అయితే ఇప్పటివరకు పోలేడంట. అది నేను అన్న అరుణాచలంకి నీకు మాతోనే రాసి పెట్టింది దర్శనం అని. ఏమంటావు? లడ్డూలు తీసుకున్నాం, పులిహోర తీసుకున్నాం. మనిషికో ప్యాకెట్ పులిహోర తినేసినాం. ఈ ఇంటికి తీసుకుపోవాలి కదా ప్రసాదము. అట్లని మనిషికో లడ్డు తీసుకున్నాం. ఈ నుంచి అరౌండ్ 54 కిలోమీటర్స్ ఉంది గోల్డెన్ టెంపుల్కి. గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలంకి మళ్ళీ ఒక 95 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి, ఒకవేళ ఇప్పుడు అంటే మేము ఇప్పుడు 11:30 అవుతుంది కదా, అక్కడికి టైంకి రీచ్ అయిపోతే ఒకవేళ గుడి ఓపెన్ ఉంటే తొందరగా దర్శనం చేసుకొని అటు నుండి డైరెక్ట్గా అరుణాచలంకి బయలుదేరుతాం.
WWE చూస్తుంది. కొత్త మ్యాచ్ పాత మ్యాచ్ అవి నిన్న సాటర్డే మ్యాచ్ అప్డేట్ ఉంటాడు. స్మాక్ డౌన్. శ్రీ కనకదుర్గమ్మ అంట. జై శ్రీరామ్. తాగుతావా లేదా భాస్కర్? తాగిండి ఆల్రెడీ. తాగుతావా ఇంకోటి తీసుకురా. ఇంకోటి అన్న 7 మధ్య మధ్యలో వెళ్ళేదారులు ఆగుకుంటే ఇట్లా కొబ్బరి బొండాలు కానీ ఏమైనా మంచి డ్రింక్స్ తాగినాం అనుకో మన బాడీ డిహైడ్రేట్ కాకుండా ఎనర్జీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆంధ్ర సైడ్ మీరు ఎక్కడ ఏ లొకేషన్కి వచ్చినా ఏ ప్లేస్కి వచ్చినా హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది వెదర్లా. దానివల్ల ఏంటంటే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంటుంది. సో దాన్ని మనం మళ్ళీ కవర్ చేయాలంటే ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటుండాలి. అయిపోయిందా ఖాళీగా? ఎంతసేపు తాగుతాడు? గుంజేస్తాడు. ఒక 2 బుక్కలకే గుంజేస్తుంది. పిల్లలు తాగుతారా? పడుకో అయిపోయింది. పడుకో. మధ్యాహ్నం లంచ్ రెడీ చేయరు. లంచ్ రెడీ చేస్తా నేను, కానీ కడుగుడు నీదే బాధ్యత. అయిపోయిందా నీది కూడా? చిన్ననే వాడు తక్కువనే వాడు ఇంట్లోనే ఎక్కువ వాడు. నాకేమో గబ్బ గబ్బ తాగిందని పేరు పెట్టారు. నువ్వు తొందరగా తాగుతావు. ఎంతైనా నీ అంతా రప్పరప్ప తాగుతావు. చూసినా మనం ఏడ కార్ ఆపితే ఆడొచ్చి మన ఇంకా అప్పుడే గిరాకీ. మనం పబ్లిక్ హోటల్లో పోతే పబ్లిక్ వచ్చి ఇంకా వాడి ఇంకోటి వచ్చిందా మళ్ళీ గిరాకీ? ఇంకెవరన్నా వచ్చిరా? ఇది ఏడికి ఇష్టం? ఈ ఊరి పేరేంది? నరహరిపేట. నరహరిపేట. ఓకే. చిత్తూరు ఎంత దూరం ఇంటి నుంచి? అటు సైడ్ పోవాలేమో. గోల్డెన్ టెంపుల్ కి ఇట్లా పోవాలి. రోడ్ బాగుంటుందా? 2 కిలోమీటర్లు బాగలేదు, తర్వాత బాగుందా? ఓకే అన్న రైట్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లకు దాటంగానే బోర్డు పైన పేర్లు మారిపోయినాయి, మనుషులు మారిపోయారు, కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, కొత్త పేర్లు కనిపిస్తున్నాయి, కొత్త కల్చర్ కనిపిస్తుంది రోడ్ల పైన. మొత్తం డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది తమిళనాడులో. తమిళనాడులోకి ఎంటర్ అయినామో లేదో ఫుల్ ట్రాఫిక్ జామ్తో వెల్కమ్ చెప్పింది మాకు తమిళనాడు. ట్రాఫిక్ దారుణంగా ఉంది. మధ్యలో కొంచెం రోడ్ కూడా అసలు బాగాలేకుండే, అండ్ రోడ్ కూడా చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు హైవే ఎక్కుతున్నాము. తిరువనమలై అని బోర్డు ఉందా? అటు పోదు మనం. సర్కిల్ నుంచి ఇటే పోవాలా? పిల్లర్ సైడ్ పోవాలి. లెఫ్ట్కి వెళ్తే తిరువనమలైకి వెళ్తాము, అంటే అరుణాచలంకి వెళ్తాము. 82 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ చూసుకుందాం అనుకున్నాం కదా. ఇవి మొత్తుకుంటున్నాయి 2 ఫోన్లలో. ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ చూసుకుందాం అనుకున్నాం కదా. గోల్డెన్ టెంపుల్కి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి అది చూసుకొని మళ్ళీ రిటర్న్ 15 వచ్చి ఇదే రూట్లో తిరువనమలైకి వెళ్ళాలి మనం. మోస్ట్లీ ఈరోజు 6:30, 7 అనుకుంటున్నాం. ఆ టైం వరకు రీచ్ అయిపోతాం అనుకుంటున్నాము. ఇంకా ట్రాఫిక్ ఉండి రోడ్లు బాగాలేకపోతే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది మనకి. గోల్డెన్ టెంపుల్ దగ్గర రీచ్ అయినాం, కానీ ఇక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. డ్రోన్ షాట్స్ అయితే ఇంపాసిబుల్ ఇక్కడ తీయడము. నా డ్రోన్ వేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. పబ్లిక్ చాలా ఉన్నారు. కార్ పార్కింగ్కే మాకు దగ్గర అర్ధగంట పట్టింది ఇక్కడ పార్క్ చేయడానికి. 70 రూపీస్ టికెట్ కూడా తీసుకున్నాం కార్ పార్కింగ్కి. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కార్ దగ్గరకు వచ్చినాక కలుస్తా. రోజు ఒకరి తర్వాత ఒకళ్ళం డ్రైవింగ్ సీట్ ఎక్కుతున్నాము. పొద్దున భాస్కర్కి ఇచ్చినాము ఒక 100 అట్లా 150 కిలోమీటర్స్. తర్వాత ప్రేమ్ నడిపిండు. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కిన డ్రైవింగ్ సీట్. గోల్డెన్ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడనే అన్నదాన ప్రసాదం తినేసేసి తిరువనమలై అయితే వెళ్తున్నాము. అంటే ఈ ట్రిప్ మేము దేనికోసం అయితే చేసినామో ఆ ప్లేస్కి ఫైనల్గా వెళ్తున్నాము. అదే అరుణాచలము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడనే ఈరోజు హాల్ట్ అయిపోయి అయినంత ఎర్లీగా రేపు మార్నింగ్ గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము. చూద్దాం ఒకసారి అయితే అక్కడికి వెళ్ళాక ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 83 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 2 hours దాకా పట్టొచ్చు. 2.5 hours పట్టొచ్చు. ఘాట్ రోడ్ ఉంది. అండ్ రోడ్లు కూడా అంత బాగాలేదు ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయినాక. గోల్డెన్ టెంపుల్లో చాలా టైం పట్టింది మేము అనుకున్న దానికంటే. 150 టికెట్ తీసుకొని పోయినా కానీ మొత్తం తిప్పి తీసుకుపోయాడు. దర్శనానికి చాలా టైం పట్టింది. మెయిన్ ఏంటంటే అక్కడ అందరు పబ్లిక్ రావడానికి అక్కడ 70 కిలోల అమ్మవారి విగ్రహం ఉంది. బంగారంతో తయారు చేసిన విగ్రహము. అక్కడ ఉన్న గోపురం ఇవన్నీ కూడా గోల్డ్ కోటెడ్ ఉన్నాయి. బాగుంది, చూడడానికి బాగుంది. చలో ఏదో ఒకటి అక్కడ అయితే చూసుకోవాలనుకున్నాము. వెళ్ళేదారిలో
ఇప్పుడైతే అరుణాచలం తమిళనాడు టోళ్ళు చూడండి ఎట్లున్నాయో చిన్నగా. తమిళనాడులో చెరుకులు చూడండి పర్పుల్ కలర్ ఉన్నాయి కంప్లీట్ గా. నేను చెరుకు రసం ఉందేమో అని అడుగుదామని స్టాండర్డ్ చెరుకు రసం ఓన్లీ చెరుకు గడలే ఉంది. ముందర డ్యామ్ ఉంది చిన్నది. గోల్డెన్ టెంపుల్ లా కాణిపాకంలో డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకున్నా, అక్కడ అలౌడ్ లేదు. అరుణాచలంకి వెళ్లే దారిలా సన్సెట్ కూడా అవుతుంది. వ్యూ చాలా బాగుంది. ఒక సైడ్ పొలాలు ఉన్నాయి, ఒక సైడ్ వాటర్ ఉంది. ఆ పొలాలు వాటర్ చుట్టూ కొండలు ఉన్నాయి. నేను చెప్పడం కాదు, డ్రోన్ షాట్లు ఇవ్వండి. దీని మీద నుంచి బైక్ పోతుంది. ఇంత చిన్న బ్రిడ్జ్ ఉంది ఈ డ్యామ్ దాటడానికి. ఓన్లీ బైక్స్ మాత్రమే వస్తున్నాయి దీనిపై నుంచి. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. కింద స్టోన్స్, కింద మట్టి అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. ఈరోజు కొంచెం ఎర్లీగానే రీచ్ అయిపోతున్నాం అరుణాచలంకి. అందుకనే దారిలో ఏమన్నా మంచి లొకేషన్స్ కనిపిస్తే అక్కడ ఆగి కొన్ని మంచి వీడియోస్ ఫొటోస్ దిగి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి 31 కిలోమీటర్స్ ఉంది. 6 వరకు వెళ్ళిపోతాం అక్కడికి. వెళ్ళిపోయి ఒక రూమ్ తీసుకుందాం. రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని చూద్దాం ప్లాన్ ఎట్లయితుందో. ముందర కొండ కనిపిస్తుంది, కనిపించినట్టు కనిపిస్తుంది. కనిపిస్తుందా కొండ? ఇదేదో ఊరు పేరు లేని టోల్ వచ్చింది. దాని మీద ఏం లేదు బోర్డు పైన. ఫైనల్ గా అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయినాం సేఫ్ గా. గిరి ప్రదక్షిణ చేయడానికి ఇప్పుడే బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు చాలా క్రౌడ్ ఉన్నారంట. సో అందుకని మనం కుక్ చేసుకొని ఇక్కడనే తినేసేసి రూమ్ కూడా తీసుకున్నాము. రూమ్ చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే కార్ల నుంచి లగేజ్ అంతా తీసుకున్నాక రూమ్ చూపిస్తా. అరుణాచలంలో మా రూమ్ ఇదే. 2 బెడ్లు ఉన్నాయి, మంచిగా ఉంది, పర్వాలేదు. రూమ్ కొత్తగా పెయింట్లు వేసారు. ఇదొక రూమ్, ఇదొక రూమ్. ఆ డోర్ కనిపిస్తుంది కదా, అది వాష్రూమ్. మేము వండుకున్న మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, గ్రీన్ పీస్, ఆలుగడ్డ, టమాటా అన్ని వేసుకొని కర్రీ చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి అనుకుంటున్నాం వండుకొని తినాలని. కానీ ఎక్కడ కూడా టైం దొరకలేదు వండుకొని తినడానికి. ఫైనల్ గా అరుణాచలంలో అయితే వండుకొని మంచిగా కడుపు నిండా తినబోతున్నాం. మంచిగా ప్రేమ్ టేస్ట్. భాస్కర్ ఎట్లయింది? సూపరా? నిజం చెప్పు. నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అర్థం చెప్తే అన్నం అయిపోతుండే. ఇది చూడండి, చాలా కడుపు నిండా తినండి. మళ్ళీ రేపు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలి. ఇంకా డిన్నర్ చేసుకొని అయినంత తొందరగా మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దున 3 గంటలకి లేకపోతే 2 గంటలకి అట్లా లేచి రెడీ అయిపోయి బయలుదేరినామంటే గిరి ప్రదక్షిణ చేసుకొని సీదా అరుణాచలం శివయ్య దర్శనం చేసుకున్నాం. పబ్లిక్ చాలా ఉన్నారు. రేపు భోగి కూడా మంచి రోజు ఉందంట రేపు. అందుకని చాలా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు అరుణాచలంలో. దగ్గర 25 లక్షల మంది ఉన్నారంట ఇప్పుడు దర్శనానికి. రేపు ఏమవుతుందో చూడాలి, శివయ్య ఏం చేస్తాడో చూడాలి గిరి ప్రదక్షిణ చేసుకున్నాక.